సమస్త మనుషులందరి కొరకు తన ప్రాణమును లెక్క చేయకుండా తనకున్నదంతయు మన కొరకు, నీ కొరకు, నా కొరకు, సమస్త మనుషులందరి కొరకు త్యాగము చేసి తాను ఏమి దాచుకోకుండా, తన స్వార్థమేమి చూసుకోకుండా తనకు తానుగానే మన కొరకు బలిదానంగా అర్పింపబడి శిలువయాగం పొంది మరణించి సమాధి చేయబడి మరణపు ముళ్ళునే విరిచి సమాధిని గెలిచి తిరిగి లేచి మృత్యుంజయుడైన దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈ దినాన మనతో అనేక అంశముల గురించి చాలా ఖచ్చితంగా పరిపూర్ణంగా మాట్లాడనై ఉన్నారు. ఎందుకనగా లోకము దినదినమునకు వృద్ధి చెందుతూ అజ్ఞానంలోనికి వెళ్ళిపోతూ ఉన్నది ఆత్మీయ స్థితిలో. కాబట్టి అనేకమైన భిన్న అభిప్రాయములు మన చుట్టూ పొంచి ఉన్నా, అనేకమైన భిన్న బోధలు మనల్ని ఆకర్షిస్తూ ఉన్నా, వాక్యం ఏదైతే చెబుతున్నదో, పరిశుద్ధాత్ముడు మనకి ఏదైతే బోధిస్తున్నాడో దాన్ని మాత్రమే మనము పరిశీలించి ధ్యానించి నమ్మేవారిగా మనం ఉండాలి. కనుక హృదయముతో సిద్ధపడదాం. దేవుడు మనతో మాట్లాడేలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడి ఆయన ఆత్మీయమైన జ్ఞానమును మనకు బోధించునుగాక. ప్రార్థన చేసుకునే వాక్యం వెళ్దాం. సిద్ధపడండి. మహాగణుడును సర్వశక్తిమంతుడైన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీతిమంతుడును పరిశుద్ధుడును సకల ఆశీర్వాదములకు నీవు కారణభూతుడు. ప్రభువా, 2000 సంవత్సరములకు మునుపే నీవు ఈ లోకానికి వచ్చి నీ సత్యమైన సువార్తను, నీ ప్రేమను ప్రపంచమంతటికి ప్రకటించి చీకటిలో ఉన్న లోకమును వెలుగులోనికి ప్రకాశింపజేసి నీ నిత్యరాజ్య సువార్తను ప్రకటించి మనుషులందరి భారమును, వారి ప్రయాసను, వారి శ్రమను, వారి పాపమంతటిని భుజముల మీద వేసుకుని నీవు మనుషులందరి కొరకు శిలువయాగం పొంది అవమానింపబడి నిందింపబడి నీ శరీరమును ప్రభువా మృతతుల్యము కింద చేసుకొని నీ ప్రాణమును విడిచిపెట్టి సమాధి చేయబడి, ఇదిగో వీరేమైనా అబద్ధములు ఆడతారేమో అని సర్వమానవాళికి నిత్యరాజ్యం ఇవ్వడానికి, పాపక్షమాపణ ఇవ్వడానికి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచిన మా దేవా, నీ జనన మరణ పునరుత్థానముల యొక్క శుభవార్తను, సత్యమును, జ్ఞానమును మేమందరము గైకొన్నట్లు నీవు మాతో మాట్లాడమని అడిగించి ఉన్నాం. సహాయం చేయండి. నీ ఆత్మ కంచె మాతో ఉంచండి. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయములను దయచేయండి. ఎందరైతే ఈ స్వరమును వినిచి ఉన్నారో, ఎందరైతే ఆలకిస్తూ ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరూ నీ వాక్యమును అంగీకరించినట్టు సహాయం చేయమని అడిగిచ్చినాం. ప్రభా, నీవే మాతో మాట్లాడండి, నీవే మాకు బోధించమని అడిగిచ్చినాం. ఎటువంటి అర్హత లేని నన్ను నిలబెట్టుకుని ఉన్నావు తండ్రి. ఒకసారి నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మహిమతో, నీ శక్తితో, నీ ఆత్మతో నింపి నా నోటిని నీ మాట ఉంచి నీవే మాట్లాడండి. నీ కార్యములు మాత్రం ఇక్కడ జరిగినట్టు సహాయం చేయమని అడిగినాం. ప్రతి హృదయము, ప్రతి ఆత్మయు ఆకలి కొలది నీ వైపు చూచినట్టు సహాయం చేయండి. ఏకాగ్రతతో, శ్రద్ధతో నీ వాక్యమును అంగీకరించగలిగిన జ్ఞానమును, వివేచనను, వాటి మనసు, హృదయములు మీరు మాకు దయచేయమని అడిగినాం. నీవే సమస్తమునకు అధ్యక్షత వహించి నీవే నీ నామముకు మహిమాత్మ జరిగించమని, నీవే సహాయం చేయమని నజరేయుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనములు. అయితే ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్న అంశము పునరుద్ధానమును గురించి. అందరూ మాట్లాడుకునే అంశమే. అయితే ఒక వాక్యమును మూలాధారముగా తీసుకుని దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి ఆ వాక్యము అనగా లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఒకటే అంశము, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అయితే ఎందుకు ఈ అంశమును ఎందుకున్నాము అంటే, మన కళ్ళ ముందు అనేకమైన కార్యములు జనంలో నేటి విశ్వాసులు కనబడుతున్నది.
మనము ఆలోచన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు దాదాపు 2024 సంవత్సరముల క్రితము ఈ లోకంలో జన్మించినాడు. దాదాపు 33.5 సంవత్సరములు జీవించి ఆయన సువార్తను ప్రకటించి ఆయన ప్రేమను ఈ లోకానికి పరిచయం చేసి చీకటిలో ఉన్న లోకమును వెలుగుమయంగా చేయడానికి, ప్రకాశింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చానని యోహాను సువార్త 1:5-6 వచనాల్లో కనబడుతుంది. లోకము చీకటితో మునిగిపోయింది, అయితే నేను లోకమును వెలిగించడానికి లోకానికి వెలుగుగా వచ్చినానని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి లోకమంతటికి తన వెలుగును చూపించి ప్రకాశింపజేసి అనేకులను వెలిగించి ఆయన ఇంకనూ అజ్ఞానంలోనూ ఇంకనూ చీకటిలో ఉన్న వారిని పరిపూర్ణముగా వెలిగించడానికి తనను తానే బలిదానముగా, ఒక త్యాగముగా తనను తాను తగ్గించుకుని తనకున్న ఆస్తంతయు, అంటే తను సంపాదించుకున్నది, తనకున్నది ఆస్తి ఏమిటి అంటే తన ప్రాణము, తన శరీరము మాత్రమే. దానిని కూడా ఆయన దాచుకోకుండా, దానిని కూడా ఆయన ప్రేమించకుండా, నిన్ను నన్ను అంటే మనుషులందరినీ, దేశ ప్రాంతీయ భాష ఎలాంటి భేదములు లేకుండా మనుషులందరి కొరకు ఆయన తనను తాను రిక్తునిగా మార్చుకుని బలిదానముగా అర్పించుకోవడానికి ఆయన తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన శరీరము నలగొట్టబడి ఉన్నది, ఆయన అవమానింపబడి ఉన్నాడు, కాళ్ళలోను చేతులను మేకులు దగ్గొట్టింపబడి ఉన్నవి, ఆయన శరీరం అంతయు గాయముల చేత నింపబడి ఉన్నది, ఆయన శరీరం రక్తమంతయు కూడా కార్చబడి ఆయన చివరికి తన ప్రాణమునే మన కొరకు త్యాగము చేసి మన కొరకు ప్రాణము పెట్టిన ప్రేమామయుడిగా కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలా మరణించిన యేసుక్రీస్తు ప్రభువు సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడే లేచినాడు. అయితే దీనికి ఆధారం అదేమిటి అని చూసినట్లయితే, దీనికన్నా ముందు యేసుక్రీస్తు ప్రభు అంతకుముందే తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త మొదలుకొని యోహాను సువార్త వరకు మనం చూస్తే దాదాపు 15 నుండి 20 సార్లు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మనిషి కుమారుడు అన్యుల చేతికి అప్పగింపబడి అతడు సిలువ వేయబడి మరణించి ఇదిగో 3వ దినాన సమాధి గెలిచి తిరిగి లేస్తాడు, అది మీరు నమ్మాలి, నేను నిత్యముగా మీకు చెప్పుతున్నానని అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభు తన మరణమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి తన శిష్యులకు అనేక మార్లు చెప్పినట్లు మనకు బైబిల్ గ్రంథములు కనబడుచుంది. అయితే ఈ సత్యమును వారు విన్నారు కానీ గ్రహించలేకపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేస్తానన్నాడు కదా, ఈ రోమా సామ్రాజ్యం వారు అధికారులు ఏమైనా ఆయన దేహమును ఏమైనా దాచిపెడతారేమో అని ఉదయమునే, ఆదివారం తెల్లవారుచుండైనా ఉదయమునే ఆయన ప్రేమించిన స్త్రీలు, ఆయన శిష్యులు ఆయన వెతకడానికి సమాధి యొద్దకు వెళ్ళి ఉన్నారు. ఎప్పుడు జరిగింది ఈ సన్నివేశము? దాదాపు 2000 సంవత్సరములకు పూర్వము జరిగిన విషయం ఇది. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహము దాచిపెడతారేమో అని అనాలోచనతో, అజ్ఞానముతో వారు వెళ్ళి సమాధిలో వెతకడం చూచి ఉన్నారు. అయితే వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహము కనబడలేదు. ఎందుకు అనగా దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నవి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన మీకు చెప్పినట్టుగానే, ఆయన మీకు చెప్పిన ప్రకారముగానే ఆయన లేచి ఉన్నాడు, ఆయన మరణపును జయించి ఉన్నాడని దేవదూతలు సాక్ష్యం ఇచ్చినవి. అయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానమునకు కొన్ని సాక్ష్యములు ఉన్నవి. శాస్త్రాధారముగాను అనేకమైన ఆధారములుగా మనకు కొన్ని ఆధారములు ఉన్నవి. అందులో వాక్య ప్రకారంగా మనం చూసుకుంటే మొదటిది ఖాళీగా కనబడుతున్నటువంటి సమాధి. ఇది వాక్యములో ఉన్నదా అంటే యోహాను సువార్త 20:6 వచనంలో కనబడుతుంది. ఖాళీగా ఉన్నటువంటి సమాధి కనబడుతుంది. ఖాళీగా ఉండడం ఏంటి? ఒకవేళ మరణించిన దేహం అక్కడ పెడితే దుర్వాసన రావడమో లేకపోతే ఏదో ఒక ఆధారం కనబడాలి. అయితే ఆ సమాధిలో ఎటువంటి ఆధారం లేదు. ఎందుకు అనగా ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. రెండవది దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నవి. లూకా సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాల్లో, ఇదే అధ్యాయం లూకా సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాల్లో, వారు భయపడి ముఖములను నేల మోపుచుండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు,
ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎందుకు సజీవుడైన దేవుని వెతుకుచున్నారు? ఆయన ఇక్కడైతే లేడు, ఆయన సజీవముగా ఉన్నాడు, ఆయన జీవాధిపతిగా ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు సాక్ష్యం ఇచ్చి ఉన్నవి. మూడవది లేఖనముల సాక్ష్యం చూద్దాం, అంటే పరిశుద్ధ గ్రంథం యొక్క సాక్ష్యం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. కొన్ని ఆధారములు చెప్పి నేను వాక్యంలోకి అయితే వెళ్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. లేఖనముల ప్రకారము 156వ పేజీ. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. ఎవరు 3వ దినమున లేపబడెను? యేసుక్రీస్తు ప్రభువు లేఖనముల ప్రకారము, ప్రవచనముల ప్రకారము, ఆయన చిత్తానుసారంగా దేవుడు తనను పంపిన పరమ తండ్రి ప్రణాళికల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడి ఉన్నాడు. 4వది పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆయన సాక్ష్యమే ఒక ఆధారమైనది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇదే 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు కూడా మాట్లాడుతున్నాడు. అనగా అతడు పౌలు కింద మార్చబడక మునుపు దమస్కో మార్గము గుండా క్రైస్తవులను చంపడానికి వెళుతున్నప్పుడు తండ్రి ఆ పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ మహిమ శరీరముతో పౌలునకు తనకు తానుగా ప్రత్యక్షపరచుకుని ఉన్నాడు. మార్గం మధ్యలో దర్శిస్తాడు కదా, శౌలా నీవు నన్నెందుకు హింసిస్తున్నావు అని తనకు తానుగా ఆయన ప్రత్యక్షపరచబడుకోవడం అదే చివరిసారి. మరి తర్వాత ఇంకెన్నడూ యేసుక్రీస్తు ప్రభు ఎవ్వరికి కనబడలేదు. ఇది 4వ ఆధారముగా సాక్ష్యంగా మనకు కనబడుతున్నది. 5వది యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో అపనమ్మకముగా ఉన్నటువంటి శిష్యుడు ఎవరు? తోమా గారు. ఆయనకు యేసుక్రీస్తు ప్రభు తాను ప్రత్యక్షపరచుకుని ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 28, 29 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన తనకు తానుగానే తోమా గారికి ప్రత్యక్షమయ్యి, ఇదిగో నీవు నమ్మకపోతే నా చేతి గాయంలో వేలు పెట్టి చూచి నీవు నమ్ము అని యేసుక్రీస్తు ప్రభు తనకు తానుగా మహిమ శరీరముతో ఆయన తోమా గారికి కనబడడం జరుగుతూ ఉంటుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 28, 29 వచనాల్లో. 6వది యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యము. యోహాను సువార్త 2వ అధ్యాయం 19 వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19 వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదని వారితో చెప్పెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పినప్పుడు అనేకులు గొడవ పడ్డారు, నిందించారు. ఇదేదో హేళన చేస్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు అని యేసుక్రీస్తు ప్రభుని నిందించారు. అయితే ఆయన చెప్పింది దేవాలయం గురించి అయితే కాదు, కానీ ఆయన పునరుద్ధానముడు గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. ఇదిగో ఈ దేహము సమాధి చేయబడుతుంది, ఈ దేహము మరలా 3వ దినమున లేపబడుతున్నది అని ఆయన ముందుగానే సాక్ష్యం ఇచ్చినాడు. చివరిగా 7వది అపోస్తులు ఇచ్చిన సాక్ష్యము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం. 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. హల్లెలూయా. ఎందుకు అపోస్తులు ఇచ్చిన సాక్ష్యము నమ్మదగినది అంటే, వీరు యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరములు జీవించి అద్భుతములను ఆశ్చర్యకార్యములను ఆయనను రోమావారు సైనికులు తీసుకువెళ్ళిపోతున్నప్పుడు పక్కనే ఉన్నారు, సిలువ వేస్తున్నప్పుడు పక్కనే ఉన్నారు, ఆయన సమాధి చేయబడుతున్నప్పుడు పక్కనే ఉన్నారు, ఆయన తిరిగి లేచి వారికి ప్రత్యక్షమై వారితో 40 దినములు గడిపినప్పుడు కూడా ఈ అపోస్తులు అనబడిన వారు యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నారు. హల్లెలూయా. అందుకే వీరు అనేక ప్రాంతములు తిరుగుతూ, అనేక దేశములు తిరుగుతూ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఇవి చాలా యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు అని నమ్మడానికి. నేటి మనుషులు అనేకులు
ఇంకను సమాధుల్లో యేసుక్రీస్తు ప్రభువును వెతుకడానికి ఇంకనూ ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువును వెతుకుతున్నారో లేదా మరణించిన వారిని వెతుకుతున్నారో తెలియదు, కానీ ఇంకనూ సమాధుల్లో అనేకులను వెతకడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే వాక్యం సెలవిస్తున్నది, ఆత్మ ఎవరి నుండి వచ్చినదో దాని పని అయిపోయిన తర్వాత తిరిగి వాని యొద్దకే వెళుతుంది అని లేఖనములు చాలా క్లియర్గా మాట్లాడుతున్నవి. మనము ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వస్తున్నాం ఆత్మగా. అయితే ఈ భూమి మీద మనకి పని ముగిసిపోయిన తర్వాత, ఈ దేహము నుండి ఆత్మ వేరు చేయబడిన తర్వాత, ఈ దేహము నుండి ప్రాణము వేరు చేయబడిన తర్వాత, అంటే మనము మరణించిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మ మరలా ఎవరైతే పంపించున్నాడో ఆ ఆత్మకు అధికారి ఉన్నాడు, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన యొద్దకు తిరిగి వెళ్ళవలసిన అవసరత ఖచ్చితంగా ఉన్నది. అది దాని బాధ్యత. అయితే మనుషుడు దేన్ని వెతుకుచున్నాడు? ఈ లోకంలో దేన్ని వెతుకుచున్నారు? మనము కూడా మన ఆలోచనలు అనేకమైన తిరుగుతూ ఉంటాయి. వారు అక్కడ వెతుకుతున్నారు, ఎక్కడ వెతుకుతున్నారు, ఆ పని చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారని మన విశ్వాసాన్ని మనం కోల్పోయే స్థితిలో అనేకమంది మనకు కనబడవచ్చు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచినాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని వెతికితే కనుక అది అజ్ఞానమే. ఒకవేళ మన కుటుంబస్తులు ఎవరైనా మరణించుంటే వారిని వెతికితే ఇది కూడా అజ్ఞానమే. ఎందుకనగా ఉదాహరణ నేను ఒకసారి చెప్పి ఉన్నాను, మరలా చెప్తున్నాను. మనం ఏదైనా ఒక పని నిమిత్తము ఒక ప్రాంతములకు మనం వెళ్ళినప్పుడు అక్కడ మన పనాంతి మనం ముగిసిపోయిన తర్వాత తిరిగి మన సొంత ప్రాంతానికి మనం రావాలి. ఎందుకనగా ఆ ప్రాంతం మంది కాదు, అక్కడ ఉంటానంటే ఎవరు ఉండడానికి కూడా అవకాశం ఉండదు. ఖచ్చితంగా మన సొంత ప్రాంతానికి, మన నివాసానికి మనం రావాల్సినదే. ఒకవేళ మనం వెళ్ళిపోయామని తెలియక వారు అక్కడ ఎవరైనా వెతుక్కుంటే వారికి తెలియకపోవచ్చు, వారికి తెలియదు కాబట్టి వారు వెతకడం ప్రారంభించవచ్చు. అయితే మనం వెళ్ళిపోయామని తెలిసి కూడా అక్కడ జనాలు మనతో పని ఉన్నవారు ఇంకనూ వెతుకుతున్నారంటే అది అజ్ఞానమే కదా. మరి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు తన పనిని ముగించుకుని సమాప్తమై ఉన్నదని చెప్పి, ఇది ముగింపబడి ఉన్నదని చెప్పి ఆయన ఆరోహణమై పరలోకానికి, ఇదిగో నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచడానికి వెలుచున్నాను, నేను మరలా మీ కొరకు తిరిగి వస్తాను రెండవ రాకడలో అని చెప్పిన దేవుని యొక్క మాటను మనం విని కూడా నిర్లక్ష్యం చేసి ఇంకనూ అజ్ఞానుల లోకంలో మనం తిరిగిలాడుచూ ఉంటే అది మన అజ్ఞానము కదా, మన అవిశ్వాసము కదా. ఒకసారి ఆలోచన చేయాలి. అది మనం యేసుక్రీస్తు ప్రభువుని వెతికినా, మన కుటుంబంలో ఇతర మనుషులను చనిపోయిన వారిని మనం వెతికినా అది వాక్య విరుద్ధమే కనుక అలాంటి పనులకు మనము చోటు ఇవ్వడానికి, ఎలాంటి అవశ్యత మనం ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకనగా మరణించిన వారు మరొక ప్రాంతమునకు వెళతారు, అదే పరదేశం అయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. ఎక్కడ? తండ్రి కుడి పార్శ్వమున ముందు. అవునా కదా? చేస్తున్నాడా లేదా? ప్రతి ఆదివారం చెప్తున్నాం కదా, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన ఆయన విజ్ఞాపన చేయించిన దేవుని నేను నమ్ముచున్నానని ప్రతి ఆదివారం చెప్తున్నాం కదా. మరి ఈ విశ్వాస ప్రమాణం ఏమైపోయి ఉన్నది? ఈ వాక్యం వించిన వాక్యం ఏమైపోయి ఉన్నది? మన ఆలోచనలో ఒకసారి జ్ఞానం చేస్తే గనుక ఎలాంటి లోకపు యొక్క ఆలోచనకు తావు ఇవ్వకుండా దేవుని యొక్క వాక్యానికి మనం ఇద్దాం. వాక్యంలోనికి వెళ్దాం. ఈ లూకా సువార్త 24:6 దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నవి, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని. అయితే ఈయన తిరిగి లేచుట ద్వారా ఆ పునరుద్ధానం యొక్క ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేస్తే, మొదటిది క్రీస్తు మృతుల నుండి లేపబడి దేవుని కుమారుగా నిరూపింపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచుట ద్వారా, ఆయన మృతుల్లో నుండి మృత్యుంజయుడై లేచుట ద్వారా ఈయన నిజముగా తండ్రి అయిన దేవుడు పంపిన ఆ పరిశుద్ధుడు, ఆ దేవుని కుమారుడై ఉన్నాడు అని ఒక ఆధారముగా మనకు కనబడుతున్నది. రోమపత్రిక 1:4. రోమిలకు రాసిన పత్రిక 1:4. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడిగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనై పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మరణమును గెలిచి సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచినందుకు ఆయన ఆత్మను బట్టి, ఆయన ఆత్మ శరీరాన్ని బట్టి ఆయన నిజముగా దేవుని కుమారుడుగా పిలువబడడానికి ఆయన ఈ కార్యములు జరిగించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు లేచి ఉన్నాడు అంటే ఆయన నిజముగా దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. హల్లెలూయా. రెండవది, యేసుక్రీస్తు ప్రభు లేవడానికి ఆయన లేచుట ద్వారా మరణ వేదనలు తొలగిపోయి ఉన్నవి. యేసుక్రీస్తు లేచుట ద్వారా మరణ వేదనలు తొలగిపోయి ఉన్నవి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయన బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును దాచి ఉంచుట భూమికి ఏమైనా సాధ్యమా? యేసుక్రీస్తు ప్రభువును దాచి ఉంచుట సమాధికి ఏమైనా సాధ్యమా? వీటికి ఏమీ సాధ్యము కాదు. ఎందుకు అంటే ఈ భూమిని కలగజేసిన వాడును, ఈ రాతి కొండ పర్వతములను సహితము కలగజేసిన వాడును ఆయనే గనక ఆయనను తమలో ఉంచుకోవడానికి అవి సంతోషపడి ఉన్నవేమో, కానీ అవి యేసుక్రీస్తు ప్రభువును దాచుటకు వాటికి ఎట్టి అధికారము లేదు గనక ఆయన సమాధి చేయబడేటప్పుడు ఆయనకు ఎలాంటి అధికారం దేవుడు ఇచ్చి ఉన్నాడు అంటే మరణ వేదనలు ఇక లేకుండా ఆయనకు దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడే తిరిగి లేచుట ద్వారా మనము నిత్యమైన ఆ నరకాగ్ని గుండంలో పడకుండా, ఈ లోకము నుండి మన శరీరం నుండి మన ఆత్మ వేరు చేయబడిన తర్వాత మనం నరకయాత్రలోనికి వెళ్ళిపోకుండా, ఆ ఇబ్బందులు పడకుండా మనము నిత్యమైన రాజ్యము చేరాలి అని ఆ నరక యాత్రను మన నుండి ఆయన తీసివేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, క్రీస్తు పునరుద్ధానము వలన పాప క్షమాపణ కలిగింది. యేసుక్రీస్తు పునరుద్ధానం వలన ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగినది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంటే దీనికి అర్థము, యేసుక్రీస్తు ప్రభు లేపబడకపోతే మన పాపములన్నీ కూడా మోయగలిగిన వాడు ఎవ్వడునూ లేడు. మన పాప భారమును మనమే మోసుకోలేని స్థితిలో, దాన్ని భరించలేని స్థితిలో మనం ఉన్నాము. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అనగా మనం మోస్తున్న భారము అట్టి భయంకరమైనది, మనం మోయలేని ఆ భారము అంత బలమైనది. ఈ పాప భారం అంతటిని కూడా మీరు నాకు ఇవ్వండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను, నేను మీకు రక్షణ ఇస్తానని మన పాప భారం అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు పొందుకుని ఆయన మోసి ఆయన మరణించి ఇదిగో మనకు త్యాగముని ఇవ్వడానికి, మనకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి, మన పాపమునకు పరిహార్థ బలిగా ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణించి తిరిగి లేకపోతే మన పాపమునకు క్షమాపణ లేదు. ఆయన మరణించి తిరిగి లేకపోతే మన పాపమునకు క్షమాపణ లేదు, మన పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు, మనం చేసిన తప్పిదములకు మరి యొక్క బలిదానము లేదు. ఆయన తిరిగి లేచుట ద్వారానే మనకు రక్షణ వచ్చినది. హల్లెలూయా. ఆయన తిరిగి లేచుట ద్వారానే ప్రపంచ మానవాళ్ళందరూ కూడా
పరిశుద్ధంగా మార్చబడడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి, ఆ నిత్య నరక యాతనను తప్పించుకొని నిత్య రాజ్యము చేరడానికి దేవుడు అవకాశాన్ని కలిగించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వది, క్రీస్తు పునరుద్ధానము వలన నూతన జీవం కలిగిన. క్రీస్తు పునరుద్ధానం వలన ఏం కలుగుతుంది? నూతన జీవము కలుగుతుంది. తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనములు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పము బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన దయ్యునైన తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జీవితము మార్చబడాలి అంటే, ఒక హృదయము మార్చబడాలి అంటే, ఒక కుటుంబము మార్చబడాలి అంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధానం యొక్క వార్తను వినటం ద్వారా మాత్రమే జరుగుతున్నది. ఒక త్రాగుబోతు మారుతూ ఉన్నాడంటే, ఒక నరహంతకుడు మారుతూ ఉన్నాడు అంటే ఏ అధికారులనో, ఏ వైద్యులనో, ఏ మంత్రగాళ్ళనో పనిచేయటం లేదు. కానీ అది నిజమైన బలమైన శక్తివంతమైన యేసుక్రీస్తు ప్రభు మాట ద్వారా మాత్రమే జీవితంలో మార్చబడుతున్నవి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మాటలో జీవం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మాటలో శక్తి ఉన్నది. ఆయన మాట ద్వారా అనేకులు మార్చబడుతున్నారు. చెదరిపోయిన కుటుంబములు కట్టబడుతున్నవి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువు మాట సెలవిచ్చడం ద్వారా, ఆయన తిరిగి లేచి పునరుద్ధానమైన ద్వారా మన పాప బ్రతుకులు, దుర్వాసన వస్తున్న మన జీవితములు, కుళ్ళిపోయినటువంటి మన జీవితములు, లోకములు వెలివేసి వ్యర్థముగా చూపిస్తున్నటువంటి మన జీవితములను దేవుడు నూతనముగా, పరిపూర్ణముగా, ముత్యము వలె ఆయన నూతనంగా మన జీవితాన్ని మార్చివేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఆయనకు సాక్ష్యమై ఉన్నాము. అనేక మార్లు సెలవిస్తున్నాను. అందుకే మనము సమయాన్ని పోనీకానికి దగ్గరికి రావాలని, రక్షణ అనుభవంలోకి రావాలని అనేక మార్లు వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. తర్వాత క్రీస్తు మృతుల నుండి లేచుట ద్వారా మనమును కూడా లేపబడుచు ఉన్నాము. ఆయన ఎలా అయితే మృతుల్లో నుండి పునరుద్ధానుడై ఉన్నాడో, మనము కూడా మన స్వకీయ క్రియల్లో నుండి పాప సంబంధమైన క్రియలన్నిటిని కూడా బాప్తిస్మము ద్వారా యేసునామములో వాటిని త్రొక్కి పెట్టి, వాటిని అణిచివేసి, నూతన స్వభావముతో ఒక గొంగలి పురుగు చీతోకొక చిలుక వల్ల ఎలా నూతనముగా అభివృద్ధి చెందుతుందో, మనము కూడా మన పాప జీవితమును, పులిసిపోయిన ఈ జీవితమును, చిరిగిపోయిన పాతగిలిపోయిన ఈ వస్త్రములన్నిటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు నామమందు మనం రక్షణ పొంది, ఆయన పునరుద్ధానం యొక్క సత్యమును, ఆ శక్తిని మనం ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటామో, లోకం నుండి వేరు చేయబడి, ఆయన రక్తములు కడగబడి నూతనంగా మార్చబడడానికి మనము లేవనెత్తబడుచు ఉన్నాము. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనము. హల్లెలూయా. ఈ లోకములకు పాపము, మరణము అనేది ఆదాము, మొదటి మనుషుడైనటువంటి ఆదాము అవ్వ నుండి ప్రారంభమైనది. అది నేటి వరకు అది వస్తూనే ఉన్నది. అయితే ఈ పాపము చేసిన వారందరూ శరీర మరణము పొంది ఉన్నారు, ఆత్మీయ మరణమును పొందుచున్నారు, దేవుని ఎరగలేని వారు. అయితే యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షణగా అంగీకరించి ఆయన కొరకే బ్రతికిన వారందరూ కూడా యేసునామమున తమ ఆత్మను రక్షించుకొని పరిశుద్ధముగా దేవుని రాకడికి సిద్ధపడి వారి ఆత్మను యేసుక్రీస్తు ప్రభు ద్వారా బ్రతికించుకొని ఉన్నారు. హల్లెలూయా. రెండవ మరణం నుండి తప్పించుకొని జీవములోనికి వారు ప్రవేశిస్తున్నారు. అటు రీతిగా మనము యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఆయన అంగీకరించి ఆయన కొరకే మనం బ్రతుకుచున్నప్పుడు, ఒకవేళ మరణం మనకు సంభవించినా సరే, తిరిగి మళ్ళీ రెండవ రాకల్లో ఆయన మనల్ని లేవనెత్తనై ఉన్నాడు. ఎందుకు అనగా
ఆయనను మనం నమ్మి ఉన్నాము. ఆయన మనకు రక్షకుడిగా ఉన్నాడు కనుక. హల్లెలూయా. ఆరవది, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైనందుకు దుఃఖమును సంతోషముగా మార్చబడుతూ ఉన్నది. ఏం చేయబడుతుందంట? దుఃఖము సంతోషంగా మార్చబడుతున్నది. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా హల్లెలూయా. ఆ తల్లి ఇంకను సమాధిలో వెతుకుచున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమెను వెతుకుచు ఆమె కనబడి, నువ్వు ఎందుకు ఏడ్చినావు, ఆ కన్నీటిని తుడుచుకో అని మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటున్నది, అతను ఏమైనా తోటమాలి ఏమో అనుకుని, ఎదిగో నువ్వెవరైనా మోసుకుని పోవచ్చున్న వాడిని నువ్వు చూచావా, ఎదిగో నువ్వు నాకు సెలవు, లేకపోతే నువ్వు చెప్పిన ఎడల నేను వాడిని మోసుకుని నేను వెళ్ళిపోతాను అని ఆమె సెలవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. మరియా అని పిలిచెను. ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచినంటే బోధకుడా అని. ఎక్కడ లేని సంతోషం. ఆమె అప్పటి వరకు దుఃఖంతో కన్నీటితో మునిగిపోయిన ఆ మరియా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని తన కన్నులతో చూచి ఉన్నదో, తన కన్నీరంతయు కూడా తుడిచిపెట్టబడి ఆమె ముఖములో సంతోషము కలిగి ఉన్నది. హల్లెలూయా. మన హృదయము, మన పరిస్థితులు, మన కుటుంబం ఎప్పుడైతే కన్నీటి గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, దేవుని వెతుకులాడుతామో, ఆ మరి ఏం చేస్తున్నది, ఆయనను ఎవరైనా ఎత్తుకుపోయారేమో, ఆయన ఎక్కడైనా వెళ్ళిపోయాడేమో అని వెతుకులాడుచున్నది. మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుని, అయ్యా ఒకసారి నాకు కనబడు, నన్ను దర్శించి ప్రభువా, నాతో మాట్లాడని మనం హృదయపూర్వకంగా ఆయన మనం వెతికినప్పుడు ఆయన ముఖ దర్శనమును ఆయన మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆయన దర్శనం మనం చూస్తామో, మన ముఖ కవలికలు, మన పరిస్థితులు అన్నీ కూడా మార్చబడుతూ ఉండవి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దర్శనం మనం పొందుకుంటామో, ఇదిగో రాత్రంతయు కన్నీటితో మనం బ్రతికి ఉన్నామేమో కానీ దేవుని యొక్క దర్శనముతో కన్నీరంతయు కూడా సంతోషముగా మార్చబడబోతున్నది. హల్లెలూయా. చివరిగా పాపిని నీతిమంతునిగా మార్చడానికి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయడానికి? పాపిని నీతిమంతునిగా చేయడానికి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసం ఉంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చడానికి వాని విశ్వాసము ద్వారానే దేవుడు వానిని మార్చడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ విశ్వాసం ఏమిటో తెలుసా? ఇతడు ఒక వ్యక్తి భక్తిహీన దశలో ఉన్నప్పుడు తన భక్తిని అంతటిని కోల్పోయి, తన భక్తిని తన స్వబుద్ధికి వాడుకొని, తన సంతోషం కొరకు, తన ఆనందం కొరకు మాత్రమే తన జ్ఞానమును, తన భక్తిని ఉపయోగించుకొని, తన స్వలాభము కోసం తన ఇష్టానుసారంగా బ్రతికి, తనకు అవసరమైనప్పుడు దేవుని యొద్దకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు అటు వాణిని మార్చి తన స్వలాభము కోసం కాదు కానీ తన మరణమైనా సరే పెట్టడానికి మార్చే విధముగా దేవుడు వానిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎలాగో తెలుసా? నరహంతకుడును, దోపిడిదారుడును, దొంగ అయినటువంటి బరబ్బ మనకు కనబడతాడు. అతడు యేసుక్రీస్తు ప్రభుతో అంటాడు, నువ్వు నాతో చేతులు కలిపితే ఈ రోమా సామ్రాజ్యాన్ని కూల్చివేసి మనము కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించుదాము అని ఆ బరబ్బ మాట్లాడితే, నీకోసం నేను చావనైనా చేస్తానేమో కానీ నీతో చేతులు కలపనని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉంటే, ఇతడు ఇలాగే అంటాడులే అనుకుని బరబ్బ
ఏదో లైట్ తీసుకుని తన పనులు తాను చేసుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన సమయం వచ్చేసరికి పస్కా పండుగ ఆచార ప్రకారము, రోమా సామ్రాజ్య ఆచార ప్రకారము పస్కా పండుగ నాడు ఎవరైనా ఒక ఖైదీని విడుదల చేయటం వారికి ఆచారం. ప్రజలందరూ కోరుకుంటారు బరబ్బాను విడుదల చేయమని. అయితే యేసుక్రీస్తు ప్రభువు మాట ఇచ్చాడు కదా, నీ కొరకు నేను మరణిస్తాను కానీ చేతులైతే కలపను. యేసుక్రీస్తు ప్రభువు బందీగా చేయబడి మరణమునకు ఆయనను అప్పగించిన సమయంలో ఈయన బందీగా వెళ్ళినందుకు బరబ్బా విడుదల చేయబడి ఉన్నాడు. లేదంటే అది మరణము బరబ్బాకి రావాల్సిన పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మరణకు అప్పగింపబడి నన్ను విడుదల చేయించి ఉన్నాడు అనే వార్త బరబ్బా చెవిలో పడిందో, తనకు దెబ్బలు తగులుతున్నాయో ఏం తగులుతున్నాయో తెలియదు కానీ పరుగున పెడుతూ అరుస్తూ రోధిస్తూ గుండెలు బాదుకుంటూ ఆ కలవరీ శిలువ మీదకు వచ్చి కపాలమనబడిన స్థలమునకు వచ్చి కన్నీటితో మొత్తుకుని తన జీవితము తన హృదయమును మార్చుకొని దుర్లభమైన జీవితమును, భక్తిహీన దశలో ఉన్నటువంటి జీవితమును, అబద్ధికుడ దొంగగా ఉన్నటువంటి జీవితము దేవుడు ఎలా మార్చి ఉన్నాడంట? నీతిమంతునిగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరణములో అంత శక్తి ఉన్నది. ఆయన మరణములో అంత ప్రేమ ఉన్నది. ఆయన మాటలో అంత త్యాగం ఉన్నది. ఆయన మాట చదివిస్తే చాలు ఎట్టి పరిస్థితి అయినా మార్చబడుతున్నది. ఆయన పునరుద్ధానం అయినందుకు భక్తిహీనులను నీతిమంతులుగా మార్చడానికి, దరిద్రులను ఐశ్వర్యవంతులుగా మార్చడానికి, దీన దశలో ఉన్న వారిని సంపన్న దశలోనికి తీసుకువెళ్ళడానికి, ఏ యోగ్యత లేని మనలను ఆయనను తండ్రిగా పిలవడానికి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఈ పాపపు దశలో పాపపు మురుకు గుంటలు కూరుకుపోయిన మనుషులను లేవనెత్తి ఆయన రక్తముతో కడిగి పరలోక ఆ బంగారు పట్టణములను వారికి ఇవ్వడానికి ఆయన మృత్యుంజడి తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను తిట్టినా, ఆయనను అవమానించినా, ఆయనను నిందించినా, ఆయన అపహాసించినా సరే ఆయన రెండు చేతులను చాపి ఆయన తన గుండెలకు హత్తుకోవడానికి ఆయన ప్రియకుమారుడు ప్రియకుమార్తె ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఇంకా నువ్వు అజ్ఞానంలోనే మనం బ్రతుకుచున్నా సరే, ఇంకా నువ్వు ఆచార సాంప్రదాయాలన్నీ మనం ఫాలో అవుతున్నా సరే, దేవుడు తన కృప చేత తన పునరుద్ధానుడై ఇదిగో నేను ఇక్కడ లేను, నేను లేచి ఉన్నాననే సత్యమును సర్వమానవాళికి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడై ఉన్నది ఏ మతమునో ఏ అధికారమును స్థాపించడానికి కాదు, కానీ సర్వమానవాళిని నిత్య నరకం నుండి తప్పించి శాశ్వతమైన నిత్యరాజ్యమైన పరలోక రాజ్యములో స్వతంత్రముగా పౌరసత్వమును అధికారము ఇవ్వడానికి, తండ్రి తర్వాత అధికారమును మనకు కూడా రాజకుమారుని వలె అధికారం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ పునరుద్ధానం యొక్క శక్తిని మనం పొందుకుంటే, ఆ పునరుద్ధానం యొక్క సత్యమును మనం ఎరిగితే మరి ఎన్నడూ లోకంలోనికి పోకుండా దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆయన రాకడకు మనలో బలపరిచి సత్యమైన మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీతో మాట్లాడినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మోకరించగలిగిన వారు మోకరించండి, లేదా నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. కనుక ఆయన పునరుద్ధానము ఒక త్యాగశీలమైనది. ఆయన పునరుద్ధానము ఒక ప్రేమతో ఉన్నది. ఆయన పునరుద్ధానము ఒక ప్రణాళికల ప్రకారము ఆయన నిన్ను నన్ను ప్రేమించి మనము నశించపోకూడదు, మనము చీకట్లో ఉండకూడదు, మనము నరకయాతన పొందకూడదు అనే ఆయన నిజముగా తిరిగి లేచిననే సత్యమును మనం బ్రతకడానికి, మన తర్వాతి తరము వారు కూడా తెలుసుకోవడానికి ఆయన వాక్యపు రీతిలో ఒక ఆధారంగా మన ఎదుర నిలిచినాడు. కనుక ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. దేవుడు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మేము ఏ యోగ్యత లేని వారు నాన్న, మాకు ఏమున్నను లేకున్నదయ్యా, నీవే ఇచ్చినదయ్యా. నువ్వు మాకుంటే చాలు ప్రభువా, నువ్వు మాతో లేకుంటే మేము శూన్యమయ్య ప్రభువా.
తండ్రి ఆస్తిలో ఉన్న, అంతస్తులే ఉన్న, మేడ మిద్దలే ఉన్న ప్రభా, నీవు లేని మా జీవితము శూన్యమయ్యా. అయ్యా, ఈ లోకములో వ్యర్థుడిగాను, ఈ లోకములో ఎందుకు పనికిరాని వాడిగా ఉన్న నన్ను నీ ప్రేమతో పిలిచినానా, నీ చేతితో నన్ను లేవనెత్తి ప్రభా, నీ రక్తముతో కడిగి ప్రభా, నీ వాక్కుతో నన్ను శుద్ధి చేసినానా, నీ సంఘములో ఒక బిడ్డగా మమ్మల్ని నిలబెట్టినందుకే వందనాలు ప్రభా. నీ ప్రేమ వర్ణాతీతమైనదయా, నీ ప్రేమ వర్ణింపదైనది ప్రభా. ఏమని వర్ణించగలమయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, నీవు మాతో మాట్లాడడం విధానంకి స్తోత్రాలయ్యా. నీవు పునరుత్థానుడు అవ్వకపోతే నాన్న మేము మరణము పొందవలసిందే అయ్యా. నీవు సమాధిని గెలవకపోతే నాన్న మేము నిత్య నరకంలోనికి వెళ్ళవలసిన వారమే ప్రభా. నీవు పునరుత్థానుడు అవ్వకపోతే అయ్యా మా పాపములకు ప్రాయశ్చిత్తము లేదయ్యా. నీవు పునరుత్థానుడు అవ్వకపోతే అయ్యా మా పాపములకు పరిహార్థ బలి లేదు ప్రభువా. తండ్రి, నీవు పునరుత్థానుడైనందుకే అయ్యా నీ మందిరములు కూడా నీ వాక్యములు ధ్యానిస్తున్నామయ్యా. నీవు పునరుత్థానుడైనందుకే అయ్యా నీ శిలువ శక్తిని మేము పొందుకుంటున్నామయ్యా. తండ్రి, నీవు పునరుత్థానుడైనందుకే అయ్యా ఆ పరలోక రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నీవు పునరుత్థానుడై అన్నకే ప్రభా, నువ్వు రెండవ రాకడలో వస్తావని విశ్వాసము కలిగి ఉన్నామయ్యా. నువ్వు మరణములు గెలిచి సమాధిని వడిచి తిరిగి లేచినందుకే ప్రభా, ఇదిగో నీతో కలిసి ఆ మహాపురములు సంచరించాలని ఆశతో ఉన్నానయ్యా. తండ్రి, నీకే వందనాలు ప్రభువా. నువ్వు మాతో మాట్లాడే విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాతో కలిసి ప్రార్థన ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డతో నీవు మాట్లాడండి. ప్రతి బిడ్డను నీవు దర్శించమని అడుగుచున్నానయ్యా. ఈ పునరుత్థానం యొక్క శక్తిని మేమందరం పొందుకున్నట్టు సహాయం చేయండి. ఎందరైతే ఈ స్వరము ద్వారా వినిచి ఉన్నారు ప్రభా, ఎందరైతే మాతో కలిసి ఏకీభవిస్తున్నారు నాన్న, ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియా అంతటి నాన్న నీ మాటలు వినిచి ఉన్నారు ప్రభా, ప్రతి హృదయాలు కదిలింప చేయమని అడుగుచున్నాం. నీలో అంటు కట్టబడినట్టు సహాయం చేయమని అడుగుచున్నాం. నీవు ఎక్కడ లేను, నేను లేచినాను అని ప్రభా 2000 సంవత్సరములకు పూర్వమే నువ్వు చెప్పి ఉన్నావు నాన్న. ఈ సత్యము సమస్తము ఎరిగినట్టు నాన్న, సమస్తము అంగీకరించినట్టు సహాయం చేయమని అడుగుచున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ పునరుత్థానపు శక్తి వలన అపవాది శక్తులు గడగడలాడుతున్నవి ప్రభువా. నీ పునరుత్థానము ఎలా అపవాది సంఖ్యలు పెకిలింపబడుచున్నవి ప్రభువా. నీ పునరుత్థానపు శక్తి వలన ప్రభువా దినములు పరిస్థితులు మార్చబడుచున్నవి నాన్న. నీ పునరుత్థానము వలన ఇదిగో ప్రతి ఒక్క అంధకారమును అడ్డుకోవడాన్ని కూల్చిబడబోచున్నవి ప్రభువా. నీవే కార్యము జరిగించమని అడుగుచున్నాను. సహాయము చేయండి. వినిన వారందరూ ప్రభా వాక్యము నిర్లక్ష్యము చేయక తిరిగి వెళ్ళి నీ వాక్యం మరలా ధ్యానించిన బలపడినట్లు అనేకులకు వాక్యము ప్రకటించినట్లు సహాయం చేయమని అడుగుచిన పరిశుద్ధానికి స్తోత్రాలు. వినిన వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము బలపరుచుకుంటున్నానా, నీ రాకడికి సిద్ధమయ్యే యోధులు మేము ఉండేటట్టు సహాయం చేయండి. లోకంలో అనేకమైన విభేదములు వచ్చిన, అనేకమైన ఇబ్బందులు వచ్చిన ప్రభా వాటిని తట్టుకొనగలిగిన విశ్వాసం మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. సంఘములో వాక్యం వించిన వారిలో, వినిన వారిలో ప్రభా ఎందరైతే బలహీనలు ఉన్నారో, రోగులు ఉన్నారో స్వస్థపరచమని అడుగుతున్నాం, బలపరచమని అడుగుతున్నాం. ఎలాంటి శారీరక, ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఏమి ఉన్నా సరే వాటిని తీర్చివేయమని అడుగుతున్నాం. బలపరచండి అయ్యా, జ్ఞానము దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి యవనస్తుడికి, ప్రతి బిడ్డకు, ప్రతి విశ్వాసి, ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి పిల్లలకు, ప్రతి పెద్దలకు నాన్న జ్ఞాన వివేచనలు, వివేకముని పరిశుద్ధతను దయచేయండి. ఈ వేసవికాలం అందు ప్రభా మంచి కృపను, కాపుదల దయచేయండి, మంచి ఆరోగ్యము దయచేయండి. ఇంకా నీవు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. 10th క్లాస్ రిజల్ట్ రానయ్యను తినాలి ప్రభా. ఏ విద్యార్థి, ఏ స్టూడెంట్ కూడా ప్రభా తండ్రి భయపడి నాన్న తండ్రి వేరే పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా, వారి ప్రాణమునకు హాని లేకుండా, వారి దేహమును పాడు చేసుకోకుండా, వారి జ్ఞానము కలిగి ప్రవర్తించినట్టు ప్రతి యవ్వనస్తుడితో నీవు మాట్లాడమని అడుగుచున్నాం. సహాయం చేయండి. ఈ పరిచయని ఆశీర్వదించండి. నీ దైవ సేవకులను బలపరచండి తండ్రి. యవ్వనులుగా మమ్మల్ని ప్రభా జతపరచండి. స్తోత్రములు. మమ్మల్ని ఇంకనూ బలపరచండి, సహాయం చేయండి. నీ పరిచయలు బలమైన పాత్రలుగా యోధుల వలె మమ్మల్ని ఎన్నుకొని వాడుకొని
బలపరచమని, నీ పిలుపును దయచి నీ అభిషేకించమని అడుగుచున్నాం. ఈ ప్రాంతంలో అడుగు పెట్టుచున్న ఎవరైనా సరే మహిమతో నీ కార్యముతో తిరిగి వెళ్ళినట్టు సహాయం ఇచ్చేయండి. ఈ ప్రాంతము అనేకులకు ఆశీర్వాదకరంగాను, అనేక ఆత్మలకు రక్షణార్థముగా ఉన్నట్టు సహాయం ఇచ్చేయండి. నీ కృపద ఇచ్చేయండి. మరలా నీ చిత్తమైతే ప్రభా, మరలా నీ సన్నిధిలో కూడి మేమందరము నీ నామాన్ని గణపరిచే వరకున్నట్టు సహాయం చేయండి. నీ రాకడ ఆలస్యమైతే నీ నామమును గణపరుస్తూ మేమందరము నీకు సాక్షిగా సహాయం చేయమని, సంపూర్ణమైన ఆనందము, శాశ్వతమైన సంతోషమును, శాశ్వతమైన కృపను నీవు మా అందరికీ దయచేయమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి.